నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా నేదురుమల్లి వర్ధంతి వేడుకలు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వాకాళ్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. గిరిజనులకు ఉపయోగకరంగా స్థలం బాగు చేయించాం. వెంకటాచలం మండలం జంగాలపల్లి గిరిజన కాలనీలో నిర్మించిన స్వచ్ఛ భారత్లో పాల్గొని మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. వైభవంగా లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఘనంగా ప్రదోషకాల పూజలు. గూడూరు మండలంలోని పారిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాకాళ్లోని నేదురుమల్లి నివాసంలో వారి తనయుడు వైకాపా నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు వాకాళ్లో ఘనంగా జరిగాయి. నేదురుమల్లి నివాసంలో ఆయన తనయుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తదితరులు నేదురుమల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే నెల్లిపూడి పంచాయతీ పరిధిలో అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, మా నాన్న దూరమై 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నట్లు ఉందని తెలిపారు. ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడూ చెడ్డ పేరు తీసుకురానని చెప్పారు. ఆయన చూపిన అడుగుజాడల్లో నడుస్తానని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ గ్రామం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళికబద్ధంగా ఎదిగినటువంటి గొప్ప పరిపాలన దక్షులు గౌరవనీయులు స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన వ్యవహార శైలి, అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన దక్షత ఈ రోజు కూడా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తుంటారు. సందర్భానుసారంగా ఇక్కడ అమేకమైపోయారు. వాకాడుకి ఎంత ఎదిగినా ఆయన వాకాడు బిడ్డగా ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాకాడు గురించి ఆయన చెప్పడం జరిగేది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు మా ప్రీతం నాయకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు కూడా నాన్నగారు దక్షతని పుచ్చుకొని అదే రకంగా ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మరి ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, నేదురుమల్లి హేమకుమార్ రెడ్డి, మసూదన్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలంలోని జంగాలపల్లి గిరిజన కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ, గిరిజన కాలనీలో గిరిజనులు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్థలంలో కంప చెట్లు ఉండడంతో కాలనీ వాసులు భయపడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జేసీబీ సాయంతో శుభ్రపరిచామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, చంచయ్య, మణి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
పిల్లకాయలందరూ దీని కింద చెప్పుకుంటూ కూర్చొని నేరేడుకాయలు తినాలి. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల్ని భారతీయ సైన్యం వేరి పారేసే విధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ కూటమిలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వెంకటాచల మండలం ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగాలపల్లికి ఆనుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీ నందు ఈ యొక్క కాలనీ ఇళ్లకు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కంప చెట్లతో నిండిపోయి చెత్త చెదారంతో పేరుకుపోయి ఉంటే దీనిని 2 రోజులుగా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అనేక సార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ చెత్త అంతా కూడా తొలగించి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా ప్రదేశం అంతా కూడా చెత్త అంతా క్లీన్ చేసి కంప చెట్లను తొలగించి పచ్చదనాన్ని నీడనిచ్చేటువంటి పచ్చని మొక్కలను నాటి ఆ చెత్త అంతా కూడా డస్ట్బిన్లో వేసుకోండి అని చెప్పి ఇక్కడ గిరిజనులందరూ కూడా ఒక అవగాహన కల్పించి చెత్తను వేసుకునేదానికి వరలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా కూటమిలో భాగంగా ఎక్కడైతే చెత్త చెదారంతో పేరుకుపోయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి అక్కడంతా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉండించుకోవాలని చెప్పి గ్రామస్తులందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహుడు శేషవాహనంపై కొలువు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా నెల్లూరు అచ్చయ్య, మంగమ్మ, ఉడత వెంకటేశ్వర్లు, విజయమ్మ వ్యవహరించారు. भद्राय नमः ओं महाभद्राय नमः ओं भरभद्रकाय नमः ओं सुभद्रकाय नमः ओं करालाय नमः ओं विकरालाय नमः ओं विकर्तने नमः ओं सर्वकर्तकाय नमः ओं सुषुमाराय नमः ओं त्रिलोकात्मने नमः ओं ईशाय नमः ओं सर्वेश्वराय नमः ओं विभवे नमः ओं भैरवारम्बराय नमः ओं दिव्याय नमः ओं अच्युताय नमः ओं कवये नमः ओं कविमाधवाय नमः ओं मदो
కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బొర్రా రమణారెడ్డి, గిరిజమ్మ, నిషేంద్ర కుమార్, జానకి పూర్ణ, గిరీష్ కుమార్ రెడ్డి, దివ్య సాయి రెడ్డి, దయాకర్ రెడ్డి, మేడా కిరణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ స్రవంతి, సోనాలికా రెడ్డి, పార్థివ్ రెడ్డి వ్యవహరించారు. కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ, కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ, శతకోటి దండాలు మముగన్న మాయమ్మ, శతకోటి దండాలు మమ్మగన్న మాయమ్మ, కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ, కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ, శతకోటి దండాలు మముగన్న మాయమ్మ, శతకోటి దండాలు మమ్మగన్న మాయమ్మ. తల్లివి నీవమ్మ మా దైవము నీవమ్మ, తల్లివి నీవమ్మ మా దైవము నీవమ్మ, పెద్దమ్మ నిన్నే నమ్మినమ్మాయమ్మ, పెద్దమ్మ కోటొక్క మొక్కులు నీకమ్మ, పెద్దమ్మ నిన్నే నమ్మినమ్మాయమ్మ, పెద్దమ్మ కోటొక్క మొక్కులు నీకమ్మ, కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ, కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ, శతకోటి దండాలు మముగన్న మాయమ్మ. శతకోటి దండాలు మమ్మగన్న మాయమ్మ. భక్తుల తల్లివి నీవు ఈ జనులను రక్షించవమ్మా, భక్తుల తల్లివి నీవు ఈ జనులను రక్షించవమ్మా, కనక దుర్గమ్మ నీవు కరుణించే పెద్దమ్మ నీవు, కనకా దుర్గమ్మ నీవు కరుణించే పెద్దమ్మ నీవు, వరములిచ్చే తల్లి చల్లంగా చూడు అమ్మ. ఎర్రెర్ర పూలతో నిన్ను పూజించుతామే అమ్మా, ఎర్ర పూలతో నిన్ను పూజించుతామే అమ్మా, ఎరుపు వస్త్రాలతోటి నీకు అలంకరిస్తామమ్మా, ఎరుపు వస్త్రాలతోటి నీకు అలంకరిస్తామమ్మా, తల్లి బోనమెత్తుకొని గుడి చుట్టూ తిరుగుతామే, బోనమెత్తుకొని గుడి చుట్టూ తిరుగుతామే, త్రిశూల దారిని నీవే పెద్దమ్మ, త్రిలోక సంచారి నీవే పెద్దమ్మ. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి అమృతవల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతలతో చాలా చక్కగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా పుణ్యం రావాలంటే పిడికి అన్నం పెడితేనే పుణ్యం వస్తుంది, గ్యారంటీ. అది కూడా మనస్ఫూర్తిగా చేసినప్పుడే. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వాలని ప్రతి ఒక్క ఇంటి వారిని ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలైనటువంటి వెంకనపాలెం వాస్తవుల బొర్రా రమణారెడ్డి గారు, గిరిజమ్మ గారు, వాళ్ళ పిల్లలు బొర్రా నిషేంద్ర కుమార్ రెడ్డి గారు, జానకి పూర్ణ గారు, వాళ్ళ మనవళ్ళు గౌరీష్ కుమార్ రెడ్డి, దివిషా సాయి రెడ్డి, వాళ్ళ తమ్ముడు బొర్రా దయాకర్ రెడ్డి గారు, వాళ్ళ పాప అల్లుడు గారు మేడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, లక్ష్మీ స్రవంతి గారు, మనవళ్ళు సోనాలికారెడ్డి, పార్థివరెడ్డి, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ మాస శుక్ల త్రయోదశి ప్రదోషకాల అభిషేకాలు వైభవంగా జరిగాయి. నందీశ్వర స్వామి, శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బద్రి ఆదిశేషయ్య, సుప్రభ, మల్లాబెత్తిన కృష్ణారెడ్డి, జీవన్ రెడ్డి వ్యవహరించారు.
క్షేమాలింద్రో గజాననః విద్యారంభైర్వాహే జగద్వేంద్రనదా ఇంద్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జన్మహాన్ జన్మహాంద్రకృతానజ దానిదాన విష్ణుక్షమదేవదే ఓం నమః శివాయ. హర హర మహాదేవ హర परिमालमे प्रतिमालमे वृष्मालमे द्राघोजालमे वृद्धनमे वृद्धस्मे सत्यनमे श्रद्धालमे जगत्स्मे धर्मस्मे क्रीडामोदस्मे जागन्मे जनश्रानमे सूक्तनमे सुकृतनमे वेत्तनमे वेद्यनमे होतनमे होदोषनमे दीर्घायत्वनमे वेत्रनमे सुगन्धमे हरिनमे सुषादमे सुदनञ्चमे ऊर्चमे सुन्दुदानमे विषस्मेन्द्रस्मे धारेन्द्रस्मे प्रजापतिस्मे इन्द्रस्मे अनुभस्मे रत्नस्मे नाराभ्यस्मे आदिर्यज्ञनिर्दाम रानो यज्ञनिर्दाम दानो यज्ञनिर्दाम यानो यज्ञनिर्दाम यक्षुर यज्ञनिर्दाम श्रोत्रम परस्याहर्विश्वरिडादेवोर्नो यज्ञनिर्दाम देवा सुभोक्तवादुर्देवादरं नामा योगश्वरमोरः तस्य भावदेवहनः తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఒళ్లంతా కుంకుమ రాసుకొని నల్లని కాటుక బొట్టు పెట్టుకుని తెల్ల జుట్టుకుని బండ వేషాలు వేసుకుంటూ అమ్మవారిని స్మరించారు. పాటలు పాడుతూ డప్పు వాయిద్యాల నడుమ లయబద్ధంగా నాట్యం చేస్తూ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుని పొంగళ్ళు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు ఊరబోసమ్మగా ఊరూర వెలిసి గంగమ్మ ఊరును కాపాడుతున్నావు తల్లి గంగమ్మ కట్టమైసమ్మ చెరువు కట్ట ఘనమైన మా పూజలందుతున్నావే గంగమ్మ శోకాలు మా పేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆది అమ్మమ్మ మాయమ్మ గంగమ్మ మా మల్లేశ్వరం గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ గంగమ్మ మా మల్లేశ్వరం గంగమ్మ వారమంతలిదేనంటే బంధువై తోడుందు అమ్మ మా మల్లేశ్వరం గంగమ్మ నీదివెనలుంటే చాలు సుఖ శాంతులు అమ్మమ్మ మాయమ్మ గంగమ్మ మా మల్లేశ్వరం గంగమ్మ
గంగమ్మ మా మల్లేశ్వరం గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ గంగమ్మ మా మల్లేశ్వరం గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ గంగమ్మ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నేదురుమల్లి వర్ధంతి వేడుకలు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వాకాళ్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్. గిరిజనులకు ఉపయోగకరంగా స్థలం బాగు చేయించాం. వెంకటాచలం మండలం జంగాలపల్లి గిరిజన కాలనీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్లో పాల్గొని మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. వైభవంగా లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఘనంగా ప్రదోషకాల పూజలు. గూడూరు మండలంలోని పారిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.